హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా మెడికల్ పీజీ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్ ఆల్రెడీ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 లో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు ఫేజ్ 3 కి సంబంధించిన నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ అయింది. అయితే ఇంతకు ముందు ఉన్నటువంటి కట్ ఆఫ్ స్కోర్ కాకుండా ఇప్పుడు ఎన్ఎంసి వాళ్ళు మనకి రివైజ్డ్ కట్ ఆఫ్ స్కోర్ ను కూడా అనౌన్స్ చేశారు. ఇప్పుడు జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి మినిమం 15th పర్సెంటైల్ ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ కి మినిమం 10th పర్సెంటైల్. ఈ పర్సెంటైల్ కలిగినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 లో మీరు ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. అంతేకాదండి, ఒకవేళ ఇంతకు ముందు స్టూడెంట్స్ ఎవరైనా సరే అప్లికేషన్స్ పెట్టుకుని వాళ్ళు ఉంటే, అంటే ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి కట్ ఆఫ్ స్కోర్ ని బేస్ చేసుకుని అప్పుడు పార్టిసిపేట్ చేయనటువంటి స్టూడెంట్స్ కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు ఎవరైతే అసలు అప్లికేషన్స్ పెట్టుకోలేదో ఆల్ ఇండియా కోటాలో, వాళ్ళు ఇప్పుడు ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంతేకాదండి, ఒకవేళ మీకు ఫేజ్ 1 ఫేజ్ 2 లో కానీ సీట్ అలాట్మెంట్ వచ్చి మీరు జాయిన్ అవ్వలేదు అనుకోండి, అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు రౌండ్ 3 లో ఇప్పుడు ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చి జాయిన్ అవ్వలేదు కాబట్టి మీ యొక్క సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ లూజ్ అయి ఉంటారు. కాబట్టి మరలా ఇప్పుడు ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ కడితేనే అప్పుడు మాత్రమే రౌండ్ 3 లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాత్రమే నడుస్తుంది. వెబ్ ఆప్షన్స్ కు సంబంధించినటువంటి డేటా ఇంకా మనకి ప్రొవైడ్ చేయలేదు. అంతేకాదండి, ఆల్రెడీ మనకి ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 రౌండ్స్ కంప్లీట్ అయిపోయాయి. అక్కడ సీట్ వచ్చి కాలేజెస్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఒకవేళ ఇప్పుడు ఆ కాలేజెస్ వద్దు, స్టేట్ కోటాలోకి వెళ్లి జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాము అనుకున్నట్లయితే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకోవడానికి కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. అలాగే ఒకవేళ మీరు ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 లో కానీ ఆల్రెడీ సీట్ వచ్చి కాలేజెస్ లో జాయిన్ అయ్యి ఇప్పుడు రౌండ్ 3 లో అప్గ్రేడేషన్ కోసం మాత్రమే పార్టిసిపేట్ చేయాలి అనుకునేట్లయితే మీరు మరలా రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ ఏమీ కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆల్రెడీ మీరు కట్టినటువంటి అమౌంట్ తోనే డైరెక్ట్ గా ఇప్పుడు రౌండ్ 3 లో వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అయినప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని అప్గ్రేడేషన్ వస్తే ఖచ్చితంగా మీరు అప్గ్రేడేషన్ వచ్చినటువంటి కాలేజ్ దగ్గరకు వెళ్లి రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఎప్పుడైతే మీకు ఒకసారి అప్గ్రేడేషన్ వస్తుందో, దీని ముందు రౌండ్ లో ఏ కాలేజ్ లో మీరు జాయిన్ అయి ఉన్నారో ఆ సీటు ఇమ్మీడియట్ గా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఆ సీటు ఉండదు. ఇప్పుడు మీరు జాయిన్ అవ్వకపోతే ఈ సీటు కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అప్గ్రేడేషన్ కి వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏంటంటే రౌండ్ 3 లో వచ్చినటువంటి సీటు మాత్రమే మీకు ఫైనల్. సో ఖచ్చితంగా మీరు జాయిన్ అయి తీరాల్సిందే. అలా కాకుండా ఇప్పుడు రౌండ్ 3 లో ఎవరైతే ఫ్రెష్ గా, అంటే ఫస్ట్ టైం మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నారో, లేక ఆల్రెడీ ఫస్ట్ 2 రౌండ్స్ లో సీట్ వచ్చి వదులుకొని మరలా రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ రెండోసారి కడుతూ ఉన్నారో, వీళ్ళిద్దరూ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాలేజెస్ లో జాయిన్ అవ్వచ్చు, లేకపోతే లేదు. ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. క్లియర్? మీరు తర్వాత స్టేట్ కోటాలోకి వెళ్లి పార్టిసిపేట్ చేయవచ్చు. కాకపోతే నెక్స్ట్ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో మాత్రం పార్టిసిపేట్ చేసే అవకాశం ఆల్ ఇండియా కోటాలో మీకు లభించదు. అర్థమైంది కదా? సో ఈ విషయం గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 కి సంబంధించి మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఇప్పుడు ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2, అంటే రౌండ్ 1 అండ్ రౌండ్ 2 లో ఆల్రెడీ సీట్ వచ్చి కాలేజెస్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ రిజిగ్నేషన్ ఇవ్వాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు కట్టినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ డేట్ మనకి ఆల్రెడీ ఎప్పటి నుండో ఎక్స్టెండ్ అవుతూ వస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి జనవరి 14వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. అంటే మోస్ట్లీ ఈ డేట్ ఇంకా లాస్ట్ అండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ కూడా 15th వరకే ఇస్తూ ఉన్నారు. కాబట్టి సో దిస్ ఇస్ ఫైనల్ అనుకోవచ్చు. ఎవరైనా సరే ఇప్పటి వరకు ఆల్రెడీ కాలేజెస్ లో రిపోర్ట్ చేస్తున్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్ అనుకోండి. ఆ తర్వాత మీరు బయటకు వచ్చే అవకాశమే ఉండదు. రౌండ్ 3 తర్వాత ఎటువంటి రిజిగ్నేషన్ ఫెసిలిటీ కూడా ఇవ్వరు. అర్థమైంది కదా? అంతేకాదండి, ఇంకొక పాయింట్ కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ కు సంబంధించి పోర్టల్ 15th జనవరి మధ్యాహ్నం 12 గంటల వరకు మీకు ఓపెన్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఎవరైతే పీడబ్ల్యూడి కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ మెడికల్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వడానికి 15th జనవరి మధ్యాహ్నం 12 గంటల వరకు మీకు అవకాశం ఉంది అని అర్థం. సో మీరు ఎక్కడ అటెండ్ అవ్వాలి అనే దానికి మన ప్రాస్పెక్టస్ లో లాస్ట్ పేజెస్ లో లిస్ట్ ఆఫ్ సెంటర్స్ ఇచ్చారు. మీకు దగ్గరగా ఉన్నటువంటి ఆ హాస్పిటల్ సెంటర్ దగ్గరకు వెళ్లి
మీరు అక్కడ మీ యొక్క టెస్టులు చేయించుకొని ఈ యొక్క మెడికల్ సర్టిఫికెట్ ని మీరు పొందవలసి ఉంటుంది. వీళ్ళు ఇచ్చినటువంటి మెడికల్ సర్టిఫికెట్ మాత్రమే మీకు ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయడానికి వర్తిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత హాస్పిటల్ వాళ్ళే డైరెక్ట్ గా ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తారు మీ సర్టిఫికెట్ ని. అది మాత్రమే ఎంసీసీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి అప్పుడు మాత్రమే పీడబ్ల్యూడీ కోటాలో మీకు సీటీ అలాట్మెంట్ ఇస్తారు. అలా కాకుండా మీ దగ్గర ఆల్రెడీ మీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి పీడబ్ల్యూడీ సర్టిఫికెట్స్ చెల్లవు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి, గుర్తుంచుకోండి. సో దీనికి మీరు 15th జనవరి మధ్యాహ్నం 12 గంటల వరకు అవకాశం ఉంది. క్లియర్? నెక్స్ట్ అలాగే రీసెట్ రిజిస్ట్రేషన్ ఫర్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 ఆల్రెడీ నేను చెప్పాను కదా, రివైజ్డ్ కట్ ఆఫ్ స్కోర్ ని బేస్ చేసుకొని ఎవరైనా ఇప్పుడు మరలా ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నా, లేదా అసలు ఇప్పటి వరకు అస్సలు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు వాళ్ళు మరలా ఫ్రెష్ గా చేసుకోవాలి అన్నా, అంటే ఓవరాల్ గా నీట్ ఎగ్జామ్ స్కోర్ ని బేస్ చేసుకొని మినిమం కట్ ఆఫ్ స్కోర్ కలిగినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇప్పటి వరకు మీరు పార్టిసిపేట్ చేసి ఉండకపోతే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అండ్ టైము 15th జనవరి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఇచ్చారు. సో దయచేసి మీరు రౌండ్ 3 లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఇప్పుడే రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. క్లియర్? నెక్స్ట్ అలాగే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకు క్యాండిడేట్ యాక్టివిటీ బోర్డు అని ఉంటుంది. అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ 2024 అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే స్టెప్ బై స్టెప్ మీరు రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్, రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ అంతా చేసి మీ యొక్క అప్లికేషన్ ప్రొఫైల్ అని ఉంటుంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. క్లియర్? నెక్స్ట్ అలాగే ఇక్కడ ఇంకొక నోటిఫికేషన్ కూడా ఇచ్చారండి. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో మీరు ఒకవేళ డీమ్డ్ యూనివర్సిటీస్ కి కూడా ఆప్ట్ చేసుకుని ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ లో ఎన్ఆర్ఐ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఎంసీసీ వాళ్ళకి మీ యొక్క ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఏ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాలి, ఎన్ని గంటల లోపు మీరు సబ్మిట్ చేయాలి, దీనికి సంబంధించి ఒక పీడిఎఫ్, ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు జనవరి 9వ తారీఖున. మీకు ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో ఉంది ఈ నోటిఫికేషన్. దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూసుకోండి. అయితే ఈ ఎన్ఆర్ఐ కేటగిరీలో మీరు చేంజ్ ఆఫ్ నేషనాలిటీ ఫ్రమ్ ఇండియన్ టు ఎన్ఆర్ఐ అంటే ఇక్కడ చాలా మందికి డౌట్ ఏమొస్తుందంటే, ఒకసారి ఇండియన్ నుండి ఎన్ఆర్ఐ కి చేంజ్ అయితే కంప్లీట్ గా అంటే అసలు టోటల్ నీట్ పీజీ కౌన్సిలింగ్ లో ఎన్ఆర్ఐ కేటగిరీలో మాత్రమే పార్టిసిపేట్ చేయాలని చాలా మందికి డౌట్ ఉంది. అలా ఏమి లేదండి. ఎన్ఆర్ఐ కేటగిరీకి చేంజ్ అవుతున్నారు అంటే మీరు ఇండియన్ గా పార్టిసిపేట్ చేయవచ్చు, అలాగే మీరు ఎన్ఆర్ఐ కేటగిరీలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. 2 కేటగిరీస్ లో కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోండి. అంతేగాని ఎన్ఆర్ఐలు పెట్టినంత మాత్రాన మీరు డీమ్డ్ యూనివర్సిటీలో మేనేజ్మెంట్ కోటాలో పెట్టకూడదని లేదు, అలాగే ఆల్ ఇండియా కోటాలో గవర్నమెంట్ కాలేజెస్ కి పెట్టకూడదు అని లేదు. అక్కడ పెట్టుకోవచ్చు. తర్వాత మీకు అవసరమైతే ఎన్ఆర్ఐ కేటగిరీలో కూడా మీరు డీమ్డ్ యూనివర్సిటీస్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఈ చేంజ్ ఆఫ్ ఇండియన్ టు ఎన్ఆర్ఐ స్టేటస్ ని మార్చుకోవడానికి మీరు మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్, ఎఫిడవిట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి మీరు పంపించవలసి ఉంటుంది. ఈ మెయిల్ ఐడికి పంపించడానికి ప్రాసెస్ జనవరి 9వ తారీఖు సాయంత్రం 6 గంటల నుండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇది జనవరి 11వ తారీఖు ఉదయం 10 గంటల వరకు కొనసాగుతుంది. సో ఎవరైతే ఎన్ఆర్ఐ కేటగిరీకి ఇప్పుడు అంటే రౌండ్ 3 లో మీరు కన్వర్షన్ అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారు, ఈ డేట్స్ ని ఫాలో అవుతూ ఉండండి. ఒకవేళ మీరు ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 లో, రౌండ్ 2 లో చేంజ్ చేసుకుని ఉంటే ఎన్ఆర్ఐ కింద, మీరు మరలా ఇప్పుడు రౌండ్ 3 లో చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. క్లియర్? అంతేకాదు ఇక్కడ మరి ఏ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలి ఎన్ఆర్ఐ కన్వర్షన్ కోసం అనేది ఆల్రెడీ నోటిఫికేషన్ పీడిఎఫ్ లో ఉంది. నేను జస్ట్ మీకు చూపిస్తూ ఉన్నాను, అంటే ఈ ఫామ్ అని మీకు తెలియటం కోసం. ఇక్కడ ఎనక్షర్ అని ఇచ్చారు కదా, ఈ ఎనక్షర్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ డేటా ఫిల్ చేసి ఇక్కడ సిగ్నేచర్స్ చేసి దీన్ని మీరు స్కాన్ చేసుకుని ఆ తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి పాస్పోర్ట్, అంటే ఎవరైతే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారో ఆ స్పాన్సర్ యొక్క పాస్పోర్ట్ ఉండాలి, అలాగే వీసా ఆఫ్ ది స్పాన్సరర్, ఈ రెండు కూడా ఉండాలి ఖచ్చితంగా. అలాగే రిలేషన్షిప్ ఆఫ్ ఎన్ఆర్ఐ విత్ ది క్యాండిడేట్, అసలు ఇప్పుడు ఎవరైతే ఎన్ఆర్ఐ కింద కన్వర్ట్ అవుతున్నారో ఆ స్టూడెంట్ కి ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో ఆ వ్యక్తికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనేది కూడా మీరు డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఎఫిడవిట్ ఫ్రమ్ ది స్పాన్సరర్ అన్నారు, అంటే ఈ స్పాన్సరర్ ఈ స్టూడెంట్ కి తర్వాత తనే ఫీజు కడతాము అని అంటే ఎఫిడవిట్ తయారు చేయించి దాని మీద నోటరీ చేపించి దాన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే టోటల్ ఫీ వాళ్ళు కట్టడానికి విల్లింగ్ గా ఉన్నట్లుగా. ఓకే. నెక్స్ట్ ఎంబసీ సర్టిఫికేట్ ఆఫ్ ది స్పాన్సరర్ అన్నారు. ఈ ఎంబసీ సర్టిఫికేట్ ని ఏ కంట్రీలో అయితే ఉన్నారో స్పాన్సరర్ ఆ కంట్రీ ఎంబసీ నుండి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది లాస్ట్ 6 months లో తీసుకున్నదై ఉండాలి, అంతకంటే ముందు తీసుకున్నది పనికిరాదు. నెక్స్ట్ ఫ్యామిలీ ట్రీ, అంటే ఈ ఫ్యామిలీ ట్రీ కూడా నోటరైజ్ చేయాలి. తహసీల్దారు తప్పనిసరిగా దీని మీద నోటరీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ దీస్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఇచ్చినటువంటి ఎనక్షర్ కూడా మీరు స్కాన్ చేసి మొత్తం కలిపి ఒక సింగిల్ పీడిఎఫ్ చేసి
ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి 11th జనవరి ఉదయం 10 గంటల లోపు మీరు పంపించాల్సి ఉంటుంది. ఈ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మీకు లిస్ట్ ఆఫ్ ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ ఎంతమంది ఎలిజిబుల్ అనేది ఒక లిస్ట్ మీకు డిస్ప్లే చేస్తారు అఫీషియల్ వెబ్సైట్ లో. దాని ప్రకారంగా మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎన్ఆర్ఐ కేటగిరీలో కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ లభిస్తుంది. క్లియర్. ఇదంతా కూడా ఇప్పుడు ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. సో ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైమ్ లో వీటికి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ముఖ్యంగా ఆల్ ఇండియా కోటా కేటగిరీలో డీమ్డ్ కాలేజెస్ లో మేనేజ్మెంట్ కోటాకి, అలాగే డిఎన్బి కోర్సెస్ కి, వీటితో పాటుగా ఎవరైనా ఎన్ఆర్ఐ కేటగిరీలో కూడా అప్లై చేసుకోవాలి అనుకుంటే దయచేసి మీరు జాగ్రత్తగా ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోండి. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అంతేకాదు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే, అలాగే ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ సంబంధించి ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. అంతేకాదు ఇంకా ఎవరైనా పర్సనల్ గా మీరు ఒకవేళ ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ లో సపోర్ట్ కావాలి అనుకున్నట్లయితే ఇంటరాక్టివ్ సెషన్ సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. అంతేకాదు ఎవరికైనా ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి పెయిడ్ సర్వీసెస్ కావాలి అనుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టే మొదలు మీకు వెబ్ ఆప్షన్స్, ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్స్ లో కూడా మీరు ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి, అలాగే ఏ రౌండ్ వరకు మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది, ఒకవేళ ఇక్కడ సీట్ రాకపోతే స్టేట్ కోటాలో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. ఈ నెంబర్ లో మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.